500 మంది కూర్చున్న ఒక సభలో చాలా నిశ్శబ్దంగా ఉంది. ఒక స్త్రీ తను వచ్చి ఉపన్యాసం చెప్తూ ఉంది. మొదట బుద్ధ భగవానునికి నమస్కారములు అని చెప్పి ఇలా ఉపన్యాసం స్టార్ట్ చేస్తుంది. మనము పుట్టినప్పుడు ఒకరికి చెప్పి రాము, చనిపోయేటప్పుడు ఒకరికి చెప్పి వెళ్ళిపోము. అలాగే ఈ బంధాలు, బంధుత్వాలు అనేటివి కోట మెడల్ లాంటివి. మనం ఉన్నంత కాలమే మనతోనుంటాయి. ఒకవేళ మనం చనిపోయిన తర్వాత మనకి బంధాలు, బంధుత్వాలు అనేవి ఏముండవు. పేక మెడల జీవితానికి, అశాశ్వతమైన ఈ జీవితానికి మనం బంధాలు, బంధుత్వాలు అనే సంఖ్యలతో జీవిస్తూ ఉన్నాము. ఇలా చెప్తున్న ఆమె కంఠం కంఠం వణుకుతూ కనిపించింది. అక్కడ ఉన్న వాళ్ళంతా నిశ్శబ్దంగా ఆమెను గమనిస్తూ ఉన్నారు. ఆమె జీవితంలో జరిగిన విషయాలలో కొంతకాలం వెనుకకు వెళితే ఒక భర్త తన భార్య పిల్లతో ఇలా చెప్తాడు. మీరు ఇక్కడ కూర్చొని విశ్రాంతి తీసుకోండి. నేను వంట కోసం బయటికి వెళ్ళి కట్టెలు కొట్టుకొస్తానని చెప్తాడు. కొంత సమయానికి తన చిన్న కొడుకు పడుకొని ఉంటాడు. పెద్ద కొడుకు అక్కడున్న పక్షులు ఆడుకుంటుంటే ఆ పక్షులతో వెనుకనే ఆడుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆ ఇల్లాలి మనసు తన గతం మీదకి వెళ్ళిపోతుంది. నా తల్లిదండ్రులు నన్ను చూస్తే ఎలా స్పందిస్తారో, నన్ను ఆదరిస్తారో లేదో. అమ్మ సంతోషంగా అక్కున చేర్చుకుంటుంది. నాన్న నన్ను ఆదరిస్తాడో లేదో. మన్మలని చూస్తే సంతోషంగా ఉంటాడు కావచ్చు. నా తల్లిదండ్రులు ధనవంతులు కనుక ధనవంతుడైన వరుణికిచ్చి నన్ను పెళ్లి చేయాలనుకున్నారు. వారి దృష్టిలో ధనమే ముఖ్యమైంది, అంతకుమించి ఏమీ లేదని అనుకునేవాళ్ళు. ఈ సమయంలోనే ఉన్నత భావాలు, ఉన్నత వ్యక్తిత్వం కలిసిన వ్యక్తితో నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఎలాంటి కష్టాలు వచ్చినా ఎదుర్కొని నిలబడగలిగే ధైర్యం ఉంది కాబట్టే మేము ఇల్లు వదిలి వచ్చేసాము. ఏనాడు తను నన్ను బాధపట్టే విషయాలు, నన్ను కోపపించుకున్నది ఎప్పుడూ లేదు అని ఇలా తన ఆలోచనలు సాగుతున్న సమయంలోనే గట్టిగా ఒక అరుపు వినిపించింది. ఆ అరుపు ఎవరిదో కాదు, తన భర్తది. ఏమైందో అని భయంతో అక్కడికి వెళ్ళి చూడగానే తన భర్త నోటి నుంచి నురుగులు కక్కుతూ పడిపోయి ఉన్నాడు. నల్లత్రాచు అతన్ని కరిచింది. అది గమనించిన ఆమె అతని దగ్గర వెళ్ళి బోరున ఏడవడం సాగింది. అప్పుడు అతను అంటాడు, నువ్వు నా గురించి బాధపడకు, నేను చనిపోబోతున్నాను. నన్ను నమ్ముకొని వచ్చిన నిన్ను అన్యాయం చేసిపోతున్నాను, నన్ను క్షమించమని ప్రాణాలను వదిలేస్తాడు. బోరున ఏడ్చుకుంటూ వెళ్ళి తన పిల్లల దగ్గరికి వెళ్తుంది. పెద్ద పిల్లవాడు 4 సంవత్సరాలు ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి మీ తండ్రిని పాము కాటేసింది, చనిపోయాడని ఏడుస్తుంది. ఎలాగైనా సరే భర్తను దహన కార్యాలు చేయాలని నిశ్చయించుకొని అక్కడి నుంచి వెళ్ళి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్దామని బయలుదేరింది. 2 చంటి పిల్లలతో బయలుదేరిన ఆమె దారి మధ్యలో ఒక నది కనిపిస్తుంది. నది దగ్గరికి వెళ్ళగానే నడుము లోతు నీళ్లతో నది సాగుతూ ఉంది. ఇప్పుడు 2 పిల్లల్ని తీసుకువెళ్ళడం కష్టమని పుట్టిన చిన్న పిల్లవాడిని ఒక గడ్డివాము లాంటి దాని మీద పడుకోబెట్టి పెద్ద పిల్లవాడిని తీసుకొని నది దాటుతూ ఉంటుంది. ఇక్కడనే కూర్చోమని చెప్పింది పెద్ద పిల్లవాడిని. తర్వాత ఆమె నది దాటుకుంటూ అక్కడికి వెళ్ళే సమయంలో ఒక డేగ వచ్చి చిన్న పిల్లవాడిని ఎత్తుకొని వెళ్తుంది. ఆమె భయంతో అరుస్తూ ఉంటుంది. పెద్ద పిల్లవాడికి అర్థం కాక అమ్మ పిలుస్తుందని చెప్పి అమ్మ అరుపులో అర్థం కాక పెద్ద పిల్లవాడు నదిలోకి నడుచుకుంటూ వస్తాడు. ఆ నది ప్రవాహానికి నదిలో పెద్ద పిల్లవాడు కూడా కొట్టుకొని పోతాడు. ఆ 2 విషయాలు జరిగిన తనకి ఏం చేయాలో అర్థం కాదు. బోరున విలపిస్తుంది. తన శరీరానికి జరిగిన గాయాలు గుర్తుంటలేవు. ముళ్ళలో నడుచుకుంటూ వెళ్తుంది. కనులారా ఈ 2 విషయాలు చూసిన తను భయముతో, బాధతో ఏడుస్తూ తన గ్రామానికి బయలుదేరింది. గ్రామంలోని తన వీధి దగ్గరికి రాగానే చాలామంది వాళ్ళ ఇంటి ముందు గుమ్మికూడి ఉన్నారు. ఏమిటో అర్థం కాలేదు. బాధతో ఏడ్చుకుంటూ అక్కడికి వెళ్ళింది. ఏమి జరిగిందని అక్కడ ఉన్న వాళ్ళని అడిగింది. నిన్న రాత్రి అగ్ని ప్రమాదంలో మీ ఇల్లు కాలిపోయింది, అందులో మీ తల్లిదండ్రులు కూడా చనిపోయారు, మేము కాపాడలేకపోయామని అంటారు. ఆ విషయం తెలిసిన తను అందరూ చనిపోయారా అని బాధతో అంటుంది. అందరూ చనిపోయారని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు. చెప్పిన మరుక్షణమే ఆమెకి ఏం చేయాలో అర్థం కాక నవ్వడం మొదలు పెడుతుంది. ఆమెను చూస్తున్న చుట్టుపక్కల వాళ్ళందరూ ఈమెకు పిచ్చి లేచింది అని అనుకొని ఆమెను కొంచెం దూరంగా పెడతారు. కొంత సమయం తర్వాత ఆమె చెప్పిన విషయాలు అర్థం చేసుకొని తన భర్త శవాన్ని వెతకడానికి, అలాగే తన పిల్లలను వెతకడానికి అడవికి వెళ్తారు. తన భర్త పిల్లల శవాలను తీసుకొచ్చి తల్లిదండ్రులతో సహా కలిపి ఒకే దగ్గర దహన కార్యాలు చేస్తారు. ఈ 5 మరణాలు చూసిన తనకు ఏడుస్తూ పామొకరిని తీసుకెళ్ళింది.
గద్ద ఒకరిని తీసుకెళ్ళింది, నీళ్ళు ఒకరిని తీసుకెళ్ళింది, అగ్ని ఒకరిని తీసుకెళ్ళింది అని ఇలా ఏడుస్తూ ఏడుస్తూ నవ్వుకుంటూ నవ్వుకుంటూ ఇలా కొంతకాలం ఇలాగే ఆమె తిరుగుతూ ఉన్నది. బట్టలు చినిగిపోయి ఉన్నవి, బట్టలు చినిగిపోయినాయి, మతి స్థిమితం లేదు. అలా వీధి వీధి తిరగడం సాగింది. అలా వీధి వీధి తిరుగుతూ తిరుగుతూ ఒకరోజు ఒక తోట దగ్గరికి వచ్చి అక్కడ కూర్చుని ఆమెనే నవ్వుకుంటూ ఏడ్చుకుంటూ బోరున ఏడవడం సాగింది. ఈమె ఏడవడం చూసి పక్కనే ఉన్న ఒక చెట్టు కింద ధ్యానంలో ఉన్న అతను మేలుక వచ్చి ఈమెకి చూస్తాడు. ఆమె దగ్గరికి నడుచుకుంటూ వెళ్తారు. చుట్టుపక్కల వాళ్ళు ఈమె పిచ్చామె, ఆమె దగ్గరికి వెళ్ళకండి, ఈమె పిచ్చామె, మా దగ్గరికి వెళ్ళకండి అని అందరూ అంటుంటారు. అయినా అతను ఎవరిని పట్టించుకోకుండా ఆమె దగ్గరికి వెళ్ళి పటాచారా, ఓ పటాచారా అని పిలుస్తాడు. ఆ మృదువైన మాటలు విన్న ఆమె తల పైకెత్తి చూస్తుంది. ప్రశాంతమైన కరుణతో నిండిన కళ్ళతోటి అతను ఆమెను చూడగానే ఆ పిలుపు విని తల పైకెత్తి చూసిన తనకు బోరున విలపిస్తూ తన పాదాల మీద పడింది. పటాచార, నాకన్నీ తెలుసు, ఇక నువ్వు నీ మనసును శాంతించుకో అని చెప్తాడు. తన వస్త్రాలను చూసే తను సిగ్గుపడింది. ఇంతకుముందు జరిగింది ఏదో అన్నట్టు తెలియనట్టే ఉంది. అక్కడే పక్కనున్న వాళ్ళని వెళ్ళి వస్త్రాలను అర్థించింది. తనకు తాను వస్త్రం కప్పుకుంది. ఆ మహనీయుడు ఇలా అంటాడు, ఇంతవరకు నువ్వు అనుభవించిన కష్టాలు చాలు, ఇక నుంచి నీకు ఎలాంటి కష్టాలు ఉండవు అని చెప్తాడు. ఇక నుండి నీవు త్యాగమయ జీవితాన్ని జీవించు, ధర్మాన్ని, సంఘానికి హితబోధలు చెయ్యి అని చెప్తాడు. ఆ మహనీయుడు సన్యాసి ఎవరో కాదు, బుద్ధ భగవానుడు. ఇది ఉపన్యాసురాలి గత చరిత్ర. ఆ ఉపన్యాసకురాలు అలా వేదికపై ఎంతసేపు ప్రసంగం సాగించిందో అంత సమయం ఆమెకే కాదు, అక్కడ కూర్చొని వింటున్న వారెవరికి సమయం తెలియలేదు. అంత శ్రద్ధగా మంత్రముగ్ధులై వింటున్నారు. ఆమె మెల్లగా తల వంచి అభివాదం చేసి, ఈనాడు నేను బాధలకు అతీతంగా ఉన్నాను, నాకు చాలా ప్రశాంతంగా ఉంది, నేను ఎవరిని గుర్తు చేసుకొని బాధపడటం లేదు, నా ప్రమేయం లేకుండా నా జీవితంలోకి వచ్చారు, అలాగే వెళ్ళారు, ఇవి జీవన ప్రయాణంలో మజిలీలు లాంటివి, వీటి గురించి చింతించిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు అని ఉపన్యాసాన్ని ముగించింది. ఆ ఉపన్యాసకురాలు ఎవరో కాదు, బుద్ధుని శిష్యులలో ప్రతిభావంతురాలు, ముఖ్యమైన శిష్యుల్లో ఒకరు. ఆమె పేరే తేరి పటాచార. రాధే రాధే.